దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ కన్నీళ్ళు చూడాలని, నీ అపజయము చూడాలని, నీ ఓటమి చూడాలని నీ శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారేమో. అయితే వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా రెట్టింపుగా దేవుడు నిన్ను వారి కన్నుల ఎదుటనే ఆశీర్వదించబోతూ ఉన్నారు. వాళ్ళు నీ ఓటమి చూడాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు నీ విజయంలో చూడక తప్పదు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నారు. నీ కన్నీరు ఆయన చూస్తున్నారు. వాళ్ళు నీ కన్నీరు చూడాలని నువ్వు కన్నీటితో నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు సంతోషిస్తూ నవ్వుతూ ఉన్నారేమో, కానీ వారి కన్నుల ఎదుటనే దేవుడు నీ నోటి నిండా నవ్వు ఉంచుతా ఉన్నారు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ దేవుడు నిలవపెడుతున్నారు. ఎక్కడ నువ్వు అవమాన పాలయ్యావో అక్కడ దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నారు. నిన్ను ఘనతతో నింపుతూ ఉన్నారు. నీ మీద ఎంతగా కుట్ర పన్నారో, ఎన్ని ఆలోచనలు చేశారో అవన్నీ చెదిరిపోతూ ఉన్నాయి. దేవుడు అంత గొప్ప విజయం చేత వారు ఆశ్చర్యపోయి వాళ్ళ ఊహించలేని విధంగానే దేవుడు నిన్ను గొప్ప విజయం చేత నింపుతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? నీ శత్రువులు ఎవరైతే నీ ఓటమి చూడాలనుకున్నారో, నీ కన్నీళ్లు చూడాలనుకున్నారో, నువ్వు పడిపోతుంటే నిన్ను చూసి నవ్వారో, వారు ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నీ ఎదుట శత్రువుల్ని దేవుడు హతము చేస్తూ ఉన్నారు. వారు ఒక త్రోవనిచ్చి 7 త్రోవల పారిపోతూ ఉన్నారు. దేవుడు అట్టి విధంగా వాళ్ళని తరుము కొడుతూ ఉన్నారు. నీ మీద పడాలి అని, నీ మీద పగ తీర్చుకోవాలని, నిన్ను హేళన చెయ్యాలని, అవమానపరచాలని, నీ యొక్క విజయానికి అడ్డుపడాలని ఎన్నో ఆలోచనలు చేసిన వారు ఏమవుతున్నారు? పారిపోతూ ఉన్నారు. వారు 7 త్రోవలను వారు పారిపోతున్నారు. అట్టి విధంగా దేవుడు వాళ్ళని తరుము కొడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళ కన్నుల ఎదుటనే నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇంకా నువ్వు విజయము చూడవు, ఇంకా నీకు ఓటమి వెంబడి ఓటమే వస్తుంది, నువ్వు ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉంటావు, నీ నోటిలో నవ్వు ఉండదు, నీ కుటుంబం ఆశీర్వదించబడదు, నువ్వు ఇంకా పడిపోయిన చోటే ఉంటావు అని అనుకున్నారు. కానీ దేవుడు నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే వారి కన్నులు ఎదుటనే దేవుడు నిలబెడుతూ ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే ఎక్కడ ఏదైనా వస్తువు పడేసుకుంటే అక్కడే మనం వెతుక్కోవాలండి. అంతేగాని ఇక్కడ పడేసుకొని ఇంకో చోటకి వెళ్ళి వెతుక్కుంటే అది ఎలా దొరకదో, మనం ఎక్కడ పడిపోయామో అక్కడే దేవుడు మనల్ని ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరముగా అనేక మందికి సహాయం చేసే విధంగా దేవుడు మనల్ని మేలులతో నింపుతున్నారు, మనల్ని ఘనపరుస్తున్నారు. మన పేరే ఉండకూడదనుకున్న వారి ఎదుటనే దేవుడు మన పేరును గొప్ప చేస్తూ ఉన్నారు, మన ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను వాటం వెంబడి వాటము చూస్తున్నాను, నేను విజయమే చూడలేకపోతున్నాను, నేను ఇంకా ఆశీర్వాదకరంగా ఉండలేనా అని ఎప్పుడు ఆలోచించొద్దు. కానీ మనము దేవుని పాదాలు చెంతన ఉన్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రతి వ్యతిరేక పరిస్థితిని కొట్టివేసి, శత్రువుని హతము చేసి, శత్రువుని పారదోరి దేవుడు మనల్ని గొప్ప విజయం చేత నింపుతున్నారు. మనము ఊహించలేదు, మన శత్రువు కూడా మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారు, ఎంత విజయంతో నింపుతారని వాళ్ళు కూడా ఊహించలేని విధముగానే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితిని చూసి మనం కృంగిపోవద్దు, కానీ మన పక్షంలో మన దేవుడు ఉన్నాడనే నిరీక్షణ కలిగి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు విజయం వెంబడి విజయం చేత దేవుడు మనల్ని నింపుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి.
మహోన్నతుడ మహాగముడ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యల పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ఎవరిని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.